మెర్సిడీస్ బెంజ్ ఇండియాలో అన్ని డీలర్షిప్ ని మూసేసింది. ఇకపైన మీరు డైరెక్ట్ గా మెర్సిడీస్ వెబ్సైట్ లోకి వెళ్లి కార్ ని ఆర్డర్ చేస్తే అది ఇంటికి డెలివరీ చేస్తారు. కానీ మెర్సిడీస్ ఈ పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎందుకంటే డీలర్స్ మధ్య పోటీ బ్రాండ్ వాల్యూని తగ్గించింది. ఒకే మెర్సిడీస్ మోడల్ కారు వేరే షోరూమ్స్ లో వేరే కాస్ట్ కి అమ్ముతున్నారు. దీని వల్ల ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. డీలర్స్ ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేవాళ్ళు. దీని వల్ల బ్రాండ్ ప్రెస్టేజ్ తగ్గిపోతుంది. మెర్సిడీస్ ఇప్పుడు తన కార్ స్టాక్స్ ని తానే కంట్రోల్ చేస్తుంది. దొరికే కార్స్ తగ్గిపోతే వాటి డిమాండ్ మరింత పెరుగుతుంది. దీని వల్ల కార్ల కాస్ట్ స్టేబుల్ గా ఉంటాయి అండ్ కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఇకపైన మెర్సిడీస్ డైరెక్ట్ గా కస్టమర్ తో కనెక్ట్ అవుతుంది. కస్టమర్స్ డేటా డైరెక్ట్ గా కంపెనీ దగ్గర ఉంటుంది. కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ని మెరుగుపరచడానికి మెర్సిడీస్ తన సర్వీస్ ని డైరెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు. అయితే ప్రీమియం కస్టమర్లు ఫిక్స్డ్ ప్రైస్ ని మెచ్చుకోవచ్చు. కానీ టెస్లా కూడా ఇదే మోడల్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. సాఫ్ట్వేర్, టెక్నాలజీ, బ్రాండ్ లాయల్టీ పెరుగుతాయి. కానీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది. బార్గెన్ చేయడం కష్టం అవుతుంది. ఇండియన్స్ ఫిక్స్డ్ ప్రైస్ ని అస్సలు ఇష్టపడరు. సర్వీస్ అండ్ లోకల్ అసిస్టెన్స్ లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ తగ్గొచ్చు. మీ అభిప్రాయం ఏంటి? మీకు మెర్సిడీస్ న్యూ బిజినెస్ మోడల్ నచ్చిందా లేదా డీలర్షిప్ సిస్టమ్ నే కొనసాగించాలని భావిస్తున్నారా? కామెంట్ చేయండి.